హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో అయితే చాలా స్పెషల్ కర్రీ అన్నమాట. వంకాయ కూర చాలామంది ఇష్టపడతారు. అట్ ది సేమ్ టైం చాలామంది ఇష్టపడరు. అలా ఇష్టపడిన వారి కోసం చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ చూద్దాము. ఎక్కువ పదార్థాలు వాడకుండా చాలా రుచిగా ఉండే రెసిపీ ఇది. ముందుగా తెల్ల వంకాయలు లేతగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి వంకాయలు అయితే మనం ఎలాంటి రెసిపీ చేసినా సరే, అంటే ఏ మెథడ్లో చేసినా సరే చాలా రుచిగా ఉంటాయి. ముందు మంచి వంకాయలని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా తెల్ల వంకాయలను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే అడ్డంగా కట్ చేసుకోవడం జరిగింది ముక్కలను. ఈ ముక్కలను కట్ చేసుకున్న తర్వాత వెంటనే నీళ్ళలో వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత పావు కప్పు నూనెను వేసుకోవాలి. ఈ రెసిపీలో నూనె అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. మీరు తీసుకున్న వంకాయల క్వాంటిటీని బట్టి నూనె అనేది పెంచుకొని వేసుకోండి. నేనైతే 1/2 కేజీ వంకాయలు తీసుకోవడం జరిగింది. ఇలా నూనె వేడెక్కిన తర్వాత 2 చెంచాల పొట్టు మినపప్పు వేసుకోవాలి. ఈ పొట్టు మినపప్పు ఈ రెసిపీకి అయితే మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. ఈ పొట్టు మినపప్పు వేసుకున్న తర్వాత కమ్మటి వాసన వచ్చే వరకు, ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత 15 నుంచి 20 పచ్చిమిర్చి చిలుకలను వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను నిలువుగా లావుగా కట్ చేసుకోవాలి. ఆ ఉల్లి ముక్కలను కూడా వేసుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకును వేసుకోవాలి. వంకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల పెద్దవారు కూడా చక్కగా తినొచ్చు ఈ రెసిపీని. ఇలా ఈ పోపు 1 నిమిషం పాటు వేగిన తర్వాత పావు చెంచా ఇంగువ వేసుకొని తరువాత 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి నీళ్ళలో పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత 2 చెంచాల రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. ఇలా రాళ్ళ ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ చూడటానికి చాలా సింపుల్గా, చాలా ఈజీగా, కొత్తవారు కూడా చేసే విధంగా ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కదలకుండా ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారికి మలబద్ధక సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వారికి వారానికి ఒకసారైనా ఇలా చేసి పెడితే మలబద్ధక సమస్య రాకుండా ఉంటుంది. మరొకసారి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇలా వంకాయలోని నీరంతా అయిపోయే వరకు ఈ కర్రీని మగ్గనివ్వాలి. ఇప్పుడు మొత్తం 4 నిమిషాలు మగ్గిన తర్వాత నిలువుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లి ముక్కలను వేసుకోవాలి. ఇలా వంకాయలో పచ్చి ఉల్లి ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడూ ట్రై చేయకపోతే ట్రై చేయండి. అలాగే ఒక అర నిమ్మ చెక్కను తీసుకొని ఈ కర్రీలో పిండుకోవాలి. వంకాయ చప్పగా ఉండకుండా లైట్ పులుపు అనేది ఈ కూరకు ఎంతో రుచినిస్తుంది. పచ్చి ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ యూజ్ చేసాం కాబట్టి ఎంత తిన్నా వేడి అనేది చేయకుండా ఉంటుంది. పచ్చి ఉల్లిపాయ నిమ్మకాయతో ఈ వంకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కొత్త టేస్ట్ను ఇప్పటివరకు చూడకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ రైస్లోకే కాకుండా రోటీలోకి, చపాతీలోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.